హాయ్ ఎవ్రీవన్. 120 స్క్వేర్ యార్డ్స్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. ఈ హౌస్ వచ్చేసి గంగా గ్రాండియర్ వెంచర్‌లో ఉంది. ఈ వెంచర్ హైవే ఫేసింగ్ వెంచర్ అండి. నేషనల్ మార్ట్ వెనకాల ఉంటుంది. నేషనల్ మార్ట్ మళ్ళీ దివాన్ ఫంక్షన్ హాల్, అథ్వెలి కోర్టు వెనకాల ఉంటుంది. ఇది 215 ఏకర్స్ వెంచర్ అండి. సో ఈ హౌస్‌లో ఉన్న హౌసెస్ అండి ఇవన్నీ. ఈ ఏరియాలో ఈ హౌస్ సరౌండింగ్ హౌసెస్ అండి. ఈ హౌస్ మనకు ఫ్రంట్ వ్యూ ఇది. ఈ హౌస్ టాప్ క్వాలిటీ మెటీరియల్‌తో బిల్డ్ చేశామండి. కంప్లీట్‌గా కాళేశ్వరం 100% శాండ్ వాడామండి. అండ్ కరీంనగర్ బ్రిక్ వాడాము, జిందాల్ స్టీల్ వాడాము, అల్ట్రాటెక్ సిమెంట్ వాడాము, బిర్లా శక్తి సిమెంట్ వాడాము. పిల్లర్ గుంతలు కూడా 10 to 11 ఫీట్స్ డెప్త్ తీసామండి. మంచి క్వాలిటీతో బిల్డ్ చేసిన హౌస్ ఇది. ఈ హౌస్‌ది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. ఇది మనకు సౌత్ వ్యూ అండి హౌస్‌ది. ఈ హౌస్ మనకి నార్త్ వ్యూ అండి ఇది హౌస్‌ది. ఇది బ్యాక్ సైడ్ వ్యూ, వెస్ట్ వ్యూ అండి. ఒకటే దగ్గర మనకు 21 హౌసెస్ వరకు ఉంటాయి. ఇది మనకి బాల్కనీ విత్ గ్లాస్ రీలింగ్ అండి. ఫాల్ సీలింగ్ కూడా డబ్ల్యూపీసీ ఫాల్ సీలింగ్ వాడాము. ఇది గ్లాస్ రైలింగ్ విత్ జిందాల్ స్టీల్ 304 గేజ్ అండి. ఇది మనకు మెయిన్ డోర్ అండి ఫస్ట్ ఫ్లోర్‌లో. కంప్లీట్‌గా ఇది టేక్ వుడ్ అండి. డోర్ అండ్ ఫ్రేమ్ కూడా. ఇది ఫస్ట్ ఫ్లోర్ హాల్ అండి. ఫస్ట్ ఫ్లోర్‌లో మనకి 2 విండోస్ ఇచ్చాము. ఫస్ట్ ఫ్లోర్ హాల్‌లో 2 విండోస్ ఇచ్చాము. మంచి వెంటిలేషన్ ఉండాలని. మనకు సీలింగ్ హైట్ కూడా 11 ఫీట్స్ తీసుకున్నామండి. మంచి వెంటిలేషన్ ఉండాలని. ఇది ఫస్ట్ ఫ్లోర్ హాలు. సెకండ్ విండో ఇది. ఇది ఫస్ట్ ఫ్లోర్‌లో పూజా రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ కిచెను. కిచెన్ కూడా పూజా రూమ్, కిచెన్‌కు కొంచెం గ్యాప్ వదిలాము. ఎందుకంటే వాస్తు ప్రకారం ప్రాబ్లమ్ ఉండొద్దని. ఈ హౌస్ ఏంటంటే కంప్లీట్‌గా వాస్తు ప్రకారం కట్టామండి. 0 వాస్తు డీవియేషన్స్. కిచెన్ అండి ఇది. ఇది వాష్ ఏరియా ఫస్ట్ ఫ్లోర్‌లో. ఇక్కడ వాషింగ్ మిషన్ గాని, క్లోత్స్ వాష్ చేసుకోవచ్చు. డోర్స్ కూడా లోపటి డోర్స్ కూడా మనకి అన్ని ఫ్రేమ్స్ కూడా టేక్ వుడ్ ఫ్రేమ్స్ ఇచ్చాము. లోపల కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చాము. మంచి క్వాలిటీ ఫ్లష్ డోర్స్ ఇచ్చాము. ఇది మనకు బెడ్‌రూమ్స్ కనపడకుండా, హాల్‌లో ఉన్న వాళ్ళకి బెడ్‌రూమ్ కనపడకుండా దీన్ని ప్లాన్ చేశామండి. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్‌లో మాస్టర్ బెడ్‌రూమ్. మాస్టర్ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చాము. మాస్టర్ బెడ్‌రూమ్‌లో కూడా 2 విండోస్ ఇచ్చాము. మంచి వెంటిలేషన్ ఉండాలని. ఇది మనకి మాస్టర్ బెడ్‌రూమ్ యొక్క అటాచ్డ్ టాయిలెట్. వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చాము. ఈ శానిటరీ కూడా అన్నీ కూడా సిరా వాడామండి. ఇది మనకి కామన్ టాయిలెట్, ఇండియన్ టాయిలెట్ వాడాము. ఇక్కడ ఇండియన్ టాయిలెట్ ఇచ్చాము. ఇది మనకు హాల్ వ్యూ. మనకు లోపల నుండి హాల్ వ్యూ ఎలా ఉంటుందని. సో మనకు గ్రానైట్ కూడా మంచి క్వాలిటీ గ్రానైట్ వాడాము. ఇది మనకు లోపల నుండి వ్యూ ఎలా ఉంటుందని. బాల్కనీ అదంతా ఫస్ట్ ఫ్లోర్‌ది. ఇది చిల్డ్రన్ బెడ్‌రూమ్ అండి. సీలింగ్ కూడా మంచి హైట్ ఇచ్చాము. 11 ఫీట్స్ అంటే మంచి వెంటిలేషన్ ఉంటుంది. సఫోకేషన్ ఉండదు. మంచి గ్రానైట్ వాడామండి ఫ్లోరింగ్ కూడా. వైట్ కలర్ గ్రానైట్ బెంగుళూరుది. ఇది మనకు స్టోరేజ్ కోసము లో రూఫ్ అండి. ఇది బాల్కనీ స్టెప్స్ మనకి టెర్రస్ పైన వెళ్ళడానికి. ఈ స్టెప్స్ కూడా మంచి క్వాలిటీ గ్రానైట్ వాడాము. మెట్ల పైన కూడా స్టీల్ కూడా మంచి క్వాలిటీ వాడామండి. సాధారణంగా 202 వాడతాం. మనం దీన్ని కూడా 304 గేజ్ వాడాము. రస్ట్ రాకుండా, ఎలాంటి రాకుండా, ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. మనం టెర్రస్ పైన వెళ్ళడానికి మెట్లండి. సో ఇది టెర్రస్ పైన మనకు వ్యూ. టెర్రస్ పైన కూడా మనకు వాల్ కూడా మంచి హైట్ ఇచ్చామండి. చిన్న పిల్లలు గానీ, ఎవరైనా ఉంటే గానీ మనకేం కాకుండా. ఇది వాటర్ కోసం మనము 1500 లీటర్స్ ఆశీర్వాద్ ట్యాంక్ పెట్టాము.
ఇది మనకి చిన్న టేబుల్ లాంటిది టెర్రస్ పైన ఈవినింగ్ ఏదైనా గెట్ టుగెదర్ చేసుకోవడానికి. ఇది మెట్ల పైన సీడీ రూమ్ ఇది మనకి. ఇది గ్రౌండ్ ఫ్లోర్‌లో పార్కింగ్ ఏరియా అండి. గేట్ కూడా మనం స్టీల్ గేట్ వాడాము. జిందాల్ స్టీల్ వాడాము 304 గేజ్. పార్కింగ్ ఏరియా మనకు 15 ఫీట్స్ పొడవు అండ్ 14 ఫీట్స్ వెడల్పు ఉంటుందండి. ఏ కార్ అయినా ఈజీగా పడుతుంది. ఇంతకుముందు కార్ పెట్టి చూపించాను మీకు ఆల్రెడీ నేను. ఇది మనకి ఎలివేషన్ అండి. గ్రానైట్‌తో ఎలివేషన్ ఇది. మొత్తం నేచురల్ స్టోన్ వాడాము. ఇది మనకు డోర్ కూడా టేక్ వుడ్ డోర్. గ్రౌండ్ ఫ్లోర్‌లో కూడా డోరు ఫ్రేమ్ 2 టేక్ వుడ్డే. లోపల మనకు అన్ని బెడ్‌రూమ్స్ డోర్ ఫ్రేమ్‌లు అన్నీ టేక్ వుడ్డే. ఈ ఫ్లష్ డోర్స్ కూడా మంచి క్వాలిటీ ఫ్లష్ డోర్స్ ఇచ్చాము. ఇది గ్రౌండ్ ఫ్లోర్ హాల్ అండి. హాల్ కూడా సఫిషియెంట్‌గా ఉంటుంది. మరి మనకు పార్కింగ్ ఉంది కదా! చిన్నగుంటుంది అనుకోకుండా కూడా సఫిషియెంట్‌గా ఉంటుంది. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లో కిచెన్ అండి. చాలా పెద్దగొచ్చింది. ఎందుకంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్‌కు ఫస్ట్ ఫ్లోర్ తేడా అంటే ఫస్ట్ ఫ్లోర్‌లో మనకి పూజా రూమ్ ఉంటుంది కాబట్టి కొంచెం సైజ్ తగ్గిన గ్రౌండ్ ఫ్లోర్‌లో కిచెన్ చాలా పెద్దగుంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వాష్ ఏరియా. సేమ్ ఫస్ట్ ఫ్లోర్ లాగానే. ఇది మనకు చుట్టూ సెట్ బ్యాక్ వదిలామండి. వాస్తు ప్రకారం మళ్ళీ వెంటిలేషన్ కూడా. ఇది సేమ్ అండి. మనకు పైన ఫస్ట్ ఫ్లోర్‌లో ఎలా ఉందో గ్రౌండ్ ఫ్లోర్‌లో కూడా సేమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్‌రూము, కామన్ టాయిలెట్, చిల్డ్రన్ బెడ్‌రూము. బెడ్‌రూమ్స్ కూడా కనబడకుండా ఉంటాయి. మాస్టర్ బెడ్‌రూమ్ ఇది. మాస్టర్ బెడ్‌రూమ్‌లో కింద కూడా 2 విండోస్ ఇచ్చాము వెంటిలేషన్ కోసము. అండ్ దీనికి అటాచ్డ్ టాయిలెట్ అండి. వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చాము ఇక్కడ. ఇది కామన్ టాయిలెట్ అండి. ఇందులో మనము ఇండియన్ టాయిలెట్ ఇచ్చాము. క్వాలిటీలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. మీకు బెడ్‌రూమ్ డోర్స్ కూడా చూస్తే అర్థమవుతుంది ఎంత క్వాలిటీ ఇచ్చామో మీకు. ఇది చిల్డ్రన్ బెడ్‌రూము. ఈ అన్ని డోర్ ఫ్రేమ్స్ కూడా టేక్ వుడ్ డోర్స్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్‌రూమ్. ఫాల్ సీలింగ్ కూడా మన సెయింట్ గోబిన్ వాడాము ఇది. ఇది మనకి లో రూఫ్ అండి. స్టోరేజ్ కోసం లో రూఫ్ ఇది మాస్టర్ చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో. ఇది బెడ్‌రూమ్ నుంచి హాల్ వ్యూ అండి. మెట్ల కింద మనం బాత్రూమ్ ఇవ్వాలండి. వాస్తు ప్రకారం అది తప్పు కాబట్టి. ఓకే. థాంక్ యూ.